హనుమయ్య దగ్గర క్యూట్ కథ చెప్పాలా? చెప్పు. రావణాసుడితో యుద్ధం గెలిచాక ఆ సీతమ్మ తల్లికి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టించాలనే కోరిక కలుగుతుంది. అనుమతి కోసం రాములవారిని అడిగితే అందుకు రామయ్య తండ్రి, చాలా మంచి ఆలోచన సీత, నువ్వనుకున్నట్టే కానివ్వు, కానీ ఒక చిన్న మాట అని కొద్దిగా సంకోచిస్తారు. ఏంటి స్వామి అని సీతమ్మ తల్లి అడిగితే అందుకు రాములవారు, విందు భోజనానికి అందర్నీ పిలువు, ఒక హనుమయ్య తప్ప అని చిరునవ్వుతో చెప్తారు. అందుకు సీతమ్మ తల్లి, అదేంటి స్వామి, యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన హనుమను విందుకు పిలవకపోవడమేంటి అని ఆశ్చర్యంతో అడిగితే, హనుమయ్య కొంచెం గట్టిగానే తింటాడు, మరి నువ్వు వండి పెట్టగలవా అనేదే నా అనుమానం, అంతకంటే మరేం లేదు అని అంటారు. అందుకు సీతమ్మ తల్లి, ఊరుకోండి స్వామి, చిట్టి తండ్రి, తను మాత్రం ఎంత తింటాడు, ఓ 2 ముద్దలు ఎక్కువ తింటాడు, ఆ మాత్రం వండి పెట్టలేనా నా హనుమాకి అని అంటుంది. సరే, నేను చెప్పాల్సింది చెప్పా, ఆపై నీ ఇష్టం అని రాములవారు చిరునవ్వుతో అంటారు. ఇక విందు భోజనంలో అప్పాలు, వడలు, బూరెలు, కారెలు, కేసరల్వా, దద్దోజనం, బొబ్బట్లు, ఇలా నోరూరే వంటకాలు చూసి హనుమయ్య మామూలుగా తింటాడా ఏంటి? అలా వడ్డించగానే ఇలా తినేసి ఇంకా, అలా వడ్డించగానే ఇలా తినేసి ఇంకా అని పదే పదే వడ్డించుకొని తినేస్తూ ఉంటాడు. అలా లొట్టలేసుకుంటూ తింటున్న హనుమయ్యను చూసి సీతమ్మ తల్లికి తెగ ముచ్చటేసి ఇంకా ఇంకా వండి వడ్డిస్తుంది. కానిక్కడ హనుమయ్య తినడం ఆపితే కదా, ఆవురావురుమని లాగించేసి అసలేమీ తిననట్టే అమాయకంగా మొహమెట్టి ఇంకా కావాలనంటాడు. ఇక సీతమ్మ తల్లికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. నా స్వామి అన్నమాట నిజమవుతుందా ఏంటి అని అనుకుంటూ రాజ్యంలో ఉన్న వంటవాళ్ళనందర్నీ పిలిపిస్తుంది. పిలిపించి అందరితో అంతే రుచికరమైన వంటలు చేయించి హనుమయ్యకు వడ్డిస్తుంది. అయినా కూడా అదే పరిస్థితి, ఎంత తిన్నా హనుమయ్య ఆకలి తీరదే. ఇక సీతమ్మ తల్లి అలసిపోయి రాములవారి దగ్గరికెళ్ళి, అయ్యా స్వామి, మీరు చెప్పిందే నిజమైంది, నా తండ్రి హనుమకి ఎంత వండి పెట్టినా ఆకలి తీరట్లేదు అని తన గోడు చెప్పుకుంటుంది. అందుకు రాములవారు నవ్వుతూ, నేను ముందే చెప్పాగా సీత, నువ్వు నా మాట వింటే గదా అని అంటారు. సరే స్వామి, మీరు నన్ను తర్వాత తీరిగ్గా తిడుదురుగాని ముందు హనుమయ్య ఆకలి తీర్చే ఉపాయం చెప్పండి అని వేడుకుంటుంది. అందుకు రాములవారు చిరునవ్వుతో సీతమ్మ తల్లి చేతిలో 2 తులసాకులు పెట్టి, ఇవి హనుమయ్యకిచ్చి రామనామం జపిస్తూ తినమని చెప్పు అని అంటారు. సీతమ్మ తల్లికి ఏం అర్థం కాక, పెద్ద పెద్ద గుండిగలతో వండి పెడితేనే హనుమ ఆకలి తీరట్లేదు, ఈ 2 తులసి రేకులతో ఏమవుతుంది అని అడుగుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి సీత అని అనడంతో సీతమ్మ తల్లి సరే అంటూ ఆ తులసాకుల్ని హనుమయ్య చేతిలో పెట్టి తినమంటుంది. రామ శ్రీరామ. హనుమయ్య అవి చూసి, విందు భోజనం కోసం ఎదురు చూస్తుంటే ఈ తులసాకులేంటి తల్లి అని అమాయకంగా అడుగుతాడు. అవి వేడివేడిగా వెనక నుంచొస్తున్నాయి, అప్పటి వరకు వీటిని రామనామం జపిస్తూ తిను హనుమా అని అంటుంది. ఏంటి, రామనామం జపిస్తూ తినాలా అని ఆనందంతో అని అనుకుంటూ తినేస్తాడు. ఇంకేముంది, అవి తిన్న వెంటనే బ్రేవ్ అని పెద్దగా ఒక తేంపు. ఇక విందు భోజనం వద్దు తల్లి, నా కడుపు నిండిపోయింది అని ఆనందంతో అంటాడు. ఆ తండ్రి రామనామంలో ఉన్న మహిమ అలాంటిదిరా. ఒక్కసారి భక్తితో ఆ రామనామం జపిస్తే చాలు, మనసే కాదు కడుపు కూడా నిండిపోతుంది.